హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మే 6వ తారీఖు బుధవారం. ఈరోజు ఈ వీడియోలో పశ్చిమ ఏషియాలో మళ్ళీ రగడ రగడ, అలాగే పత్తా లేని ఎన్నికల ఫలితాలు, నిలకడ లేని ట్రంప్, అంతులేని యుద్ధం, అలాగే నేటి మార్కెట్ పరిస్థితి ఏంటి, గ్యాప్ అప్ప గ్యాప్ డౌనా, ఈ విషయాల మీద దృష్టి పెడదాం. అలాగే ఈరోజు మార్కెట్ యొక్క గమనాన్ని, అంటే మార్కెట్ యొక్క మూవ్మెంట్ని డిసైడ్ చేసే 4 ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నుండి, అంటే నేటి నుండి ఉదయం పూట మార్కెట్ ఓపెన్ అవ్వడానికి సుమారుగా అంటే 8 ఆ ప్రాంతాల్లో వీడియో అందించే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మార్కెట్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఇలా ఓపెన్ అయింది, అలా ఓపెన్ అయింది, అది పెరిగింది, ఇది పెరిగింది అని చెప్పే వీడియోలు వందలు వందలు ఉంటాయి. కాకపోతే చాలామంది మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేస్తున్న దాని ప్రకారం ఈరోజు మార్కెట్ ఏం జరగబోతుంది, ఈరోజు మార్కెట్ యొక్క ఇంపార్టెంట్ మూమెంట్స్ ఏంటి, ఎక్కడ రెసిస్టెన్సీ, ఎక్కడ సపోర్టు, ఇవన్నీ కూడా తెలియజేశానుకోండి. సో మన సబ్స్క్రైబర్స్కి కాస్త లాభం ఉంటుందని చెప్పే ఉద్దేశంతో ఇది ప్రయత్నిస్తున్నాను అనమాట. సో ఎప్పటిలాగే మన ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మార్నింగ్ పూట నేను అందించే విషయాల పట్ల కాస్త అవగాహన పెంచుకోండి. ట్రేడింగ్లో మంచి ట్రేడింగ్ చేయండి, మంచి లాభాలు పొందే ప్రయత్నం చేయండి. ఇక పూర్తి వీడియోలోకి వెళదాం. ఆయిల్ రవాణా చేసే ఈ షిప్ కంటైనర్స్, కార్గోస్ మీద మాత్రం ఈ డ్రోన్ దాడులు కంటిన్యూ చేస్తుంది ఇరాన్ చెప్పొచ్చు అనమాట. సో ఈ హార్మోజ్ యొక్క జలసంధి ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఈ హార్మోజ్ జలసంధి నుండి బయటికి రావడం లేదా లోపలికి వెళ్ళడం అనేది ఇప్పుడు చాలా పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట. సో ఇరాన్కి ఇష్టమైన నౌకల మీద దాడులు జరగవని చెప్పినా కూడా కొన్ని కొన్ని దేశాల, అంటే ముఖ్యంగా మన దేశపు యొక్క నౌకల మీద కూడా ఆ మధ్య కొన్ని దాడులు అయితే జరిగినాయి. అలాగే ముఖ్యంగా ఓపెక్ నుండి ఎప్పుడైతే తప్పుకుంటున్నామని చెప్పిందో యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దాని అండ్ చమురు నిల్వల యొక్క డిపో మీద కూడా ఇరాన్ తన ద్రోణు దాడిని అయితే కొనసాగించింది, దాడి చేసింది. అందువల్ల చమురు బొగ్గుమందనమాట. ప్రెసిడెంట్ ట్రంప్ గారు మాత్రం ఇప్పుడు ఒక దిక్కు తోచని స్థితిలో ఉన్నారని చెప్పచ్చు అనమాట. సో ఒక చిన్న దాడి చేయడం ద్వారా ఇరాన్ కాళ్ళబేరానికి వచ్చేసి ఈయన చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం ఒప్పేసుకొని సాగిలు పడుతుందని చెప్పి భావించారు. అది టోటల్గా రివర్స్ అయింది. ఇప్పుడు ఇందులోంచి, ఈ యుద్ధంలోంచి బయటపడే మార్గం లేక వాళ్ళంతటి వాళ్ళు యుద్ధ విరమణ ప్రకటన అయితే చేశారు. సో యుద్ధ విరమణ చేసినా కూడా అమెరికాకి చెందిన సైన్యం మొత్తం పహారా కాస్తుందని చెప్పొచ్చు అనమాట ఈ హార్మోజు జలసంధిలో. సో ఇప్పుడు టోటల్గా ఏమైందంటే ఇరాన్లో కొత్త ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించడం, వీళ్ళకి ఇష్టమైన ప్రభుత్వాన్ని తీసుకురావటం, టోటల్గా క్రూడ్ మీద, ఇతరత్ర ఉత్పత్తుల మీద వీళ్ళ కంట్రోల్ తీసుకురావడం అనేది ఇప్పుడు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అయిపోయింది అనమాట. సో ఐఆర్జీసీ, అంటే ఇరాన్కి చెందిన సైన్యం ఎట్టి పరిస్థితులు కూడా తగ్గేట్టుగా కనిపించట్లేదు. సో ఇప్పటికిప్పుడు ఈ యుద్ధం ఏదైతే ఉందో చల్లారే ప్రసక్తి కూడా లేదనమాట. సో మన దేశానికి ముఖ్యంగా ఈ చమురు యొక్క సెగ మాత్రం విపరీతంగా తగులుతుంది చెప్పచ్చు. సో చమురు ఒకరోజు 10,000 రూపాయలు, అలాగే ఒక 500 రూపాయలు పడుతుంది. కానీ చమురు యొక్క టోటల్ మూమెంట్ కూడా చెప్పాలంటే అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో ఎప్పుడైతే $118కి వెళ్ళిందో, స్లైట్గా పడినా కూడా జూన్ మంత్ ఎండింగ్ వరకు కూడా క్రూడ్ ఒక $150 టచ్ అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో ఇది మన దేశపు ఆర్థిక వ్యవస్థకి చాలా పెద్ద ఎత్తున నష్టదాయకంగా అయితే ఇది మారబోతుందని చెప్పొచ్చు. సో ప్రభుత్వం మాత్రం ఎన్ని రోజులని చెప్పి క్రూడ్ పెంచకుండా ఉంటుంది చెప్పండి? ఖచ్చితంగా పెంచుతూనే ఉంటారు. ఇక నిన్న సెన్సెక్స్ దాదాపు 77,103 వద్ద, అంటే సుమారుగా ఒక 160 పాయింట్లు నష్టంతో ప్రారంభమైంది క్రితం ముగింపుతో పోలిస్తే. అక్కడి నుండి ఏకంగా 600 పాయింట్లు కిందకి వెళ్ళిపోయింది అనమాట, నష్టంలోకి వెళ్ళిపోయింది. 76,515 నిన్న బ్రహ్మాండమైన సపోర్ట్ అని చెప్పొచ్చు. అంటే 76,500 దగ్గర మంచి సపోర్ట్ వచ్చిందని చెప్పొచ్చు. ఏకంగా మంచి రికవరీ వచ్చింది మధ్యాహ్నం 12 గంటల తర్వాత. సెన్సెక్స్లో కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత మంచి రికవరీ అయితే వచ్చింది. 77,151 నిన్న డే హై. అక్కడ మళ్ళీ కాస్త కరెక్షన్ ఇది చెప్పొచ్చు, ఒక 130, 140 పాయింట్ నష్టపోయింది. అక్కడ నుండి 77,017 వద్ద క్లోజ్ అయింది, 252 పాయింట్ నష్టంతో. సో గ్యాప్ డౌన్ మధ్యాహ్నం 12 గంటల వరకు కంటిన్యూ అయింది. అక్కడి నుంచి మంచి రికవరీ వచ్చింది, చివరిలో మైల్డ్ నష్టాలతో క్లోజ్ అయింది. సో గ్యాప్ డౌన్ కాబట్టి రికవరీ రాదు అని అనకూడదు కదా. నిఫ్టీ 24,052 వద్ద బ్రహ్మాండంగా, అంటే 24,000 సపోర్ట్తోనే ఓపెన్ అయింది. కాకపోతే మాత్రం బీభత్సంగా పడిందని చెప్పచ్చు. 23,882 నిన్న సపోర్ట్ అనమాట. అంతే, అంత నష్టపోయింది. దాదాపు 170 పాయింట్లు నష్టం అయితే వచ్చింది. ఆ తర్వాత మంచి రికవరీ వచ్చింది, బ్రహ్మాండ రికవరీ వచ్చింది.
24,081 నిన్న డే హై అనమాట. అక్కడి నుంచి ఎగ్జాక్ట్‌గా ఒక 50 పాయింట్స్ నష్టపోయిందని చెప్పొచ్చు. 24,032 వద్ద అంటే దాదాపు ఒక 87 పాయింట్లు నష్టంతోనే క్లోజ్ అయింది. కాకపోతే నిన్న ఇంట్రాడే ఎక్కడైతే సపోర్ట్ వచ్చిందో అంటే 23,882 ఎక్కడైతే సపోర్ట్ వచ్చిందో దాన్ని నిఫ్టీ మాత్రం రిపీటెడ్‌గా కనీసం 2-3 సార్లు రీటెస్ట్ అయితే చేస్తుందన్నమాట. అంటే 23,882 బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అక్కడి నుండి మళ్ళీ రికవరీ తీసుకొని ఈ 24,000 రావచ్చు. కాబట్టి ఇప్పుడు కొత్త రేంజ్ మనకి 24,000 నుండి 23,850 వరకు కూడా రేంజ్ కొత్తగా ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. చాలామంది యాక్చువల్‌గా మెసేజ్ పెడుతుంటారన్నమాట. సో, ఈరోజు గ్యాప్ అప్పా, గ్యాప్ డౌనా, గ్యాప్ అప్పా, గ్యాప్ డౌన్ అని చెప్పి ప్రతి ట్రేడర్‌కి అంటే ఫుల్లీ ప్రొఫెషనల్ ట్రేడర్ అయితే కనుక మీరు మార్కెట్‌లో ఓపెనింగ్ టైంలోనే మీరు ట్రేడింగ్ చేసే ప్రయత్నం అయితే చేయరు. కాకపోతే ఎవరైతే క్విక్ బక్స్ ఉంటాయి చూసారా? అంటే చాలా చాలా సులభంగా, చాలా ఫాస్ట్‌గా వెంటనే డబ్బులు వచ్చేయాలని చెప్పి మెంటాలిటీ కలిగి ఉంటారు కదా! వాళ్ళకి ఈ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉంటుందన్నమాట. గ్యాప్ అప్ అయితే పడదు అని, గ్యాప్ డౌన్ అయితే పెరగదని ఎటువంటి రూల్స్ అయితే ఉండవు. నిన్న మార్కెట్ చూడండి మంచి గ్యాప్ డౌన్ ఎక్కడి దాకా కంటిన్యూ అయింది? 9:15 మార్కెట్ సూపర్ గ్యాప్ డౌను. మంచి పుట్టు అవకాశం ఎప్పటి వరకు? 12 గంటల వరకు. కాకపోతే అసలైన మ్యాజికల్ ట్రేడు నిన్న మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ట్ అయిందనమాట. ఈ 24,000 రిపీటెడ్గా సపోర్ట్ ఉందని చెప్పి గత 5 వీడియోలుగా చెప్తున్నాను నేను. సో నిన్న ఈ 24,000 కాలు ఎగ్జాక్ట్గా 12 గంటలకి రూ. 11.50 రేంజ్లో టచ్ అయింది. లోయెస్ట్ పార్ట్ అనమాట. అక్కడ నుండి ఏకంగా ఇది ఎగ్జాక్ట్గా రూ. 100 అయింది. సో వెయిట్ చేసి ట్రేడ్ తీసుకోవటం, పర్ఫెక్ట్ ఎంట్రీ కాస్ట్ వెయిట్ చేయడంలోనే అసలైన ట్రేడర్ యొక్క స్వభావం, అసలైన ట్రేడింగ్ యొక్క లక్షణం. అవునా? నేను 24,000 దగ్గర అంటే 24,000 కాల్ దగ్గర బ్రహ్మాండ సపోర్ట్ అయితే కనిపించింది అనమాట. యాక్చువల్గా మార్నింగ్ రూ. 100 రేంజ్లో ఓపెన్ అయింది. 25 రూపీస్కి పడిపోయింది. అక్కడ నుండి ఏకంగా 125కి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఏకంగా రూ. 11 రేంజ్కి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఎగ్జాక్ట్గా రూ. 100 టచ్ అయ్యి చివరిలో రూ. 32 రేంజ్లో క్లోజ్ అయింది. సో ఇంత పర్ఫెక్ట్గా ఎంట్రీ పట్టుకోవటంలోనే ఉంది అసలైన మహత్యం. నిన్న మనం పర్ఫెక్ట్గా చూడండి 24,000 కాలు రూ. 12, లోయెస్ట్ రూ. 11. మనం రూ. 12 దగ్గర క్యాచ్ చేసాం, ఇమీడియట్గా అమ్మేమో, తర్వాత యావరేజ్ చేసాం, మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాం. మల్టిపుల్ ట్రేడ్స్ దాదాపు నిన్న 25 ట్రేడ్లు అయితే చేసాం. దాదాపు రూ. 80, రూ. 90 వరకు ఉన్నాం. అంటే 100 వరకు ఎగ్జాక్ట్గా వెళ్తుందని కాదు, మనకి రూ. 80, 90 చాలు టార్గెట్. సో ఇంత పర్ఫెక్ట్గా ఎంట్రీ అనేది చాలా చాలా ముఖ్యం. ఎగ్జిట్ ఎక్కడైనా అవ్వచ్చు. ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకుంటే లాభం వచ్చినప్పుడు ఎక్కడ ఎగ్జిట్ అయితే ఏంటి చెప్పండి? నష్టం. ఈ 24,000 కాలు ఎగ్జాక్ట్గా మనం రూ. 12 దగ్గర కొన్నాం. చూడండి 11:58 కొనండి, సుమారుగా 12 గంటలకు కొనాం అనమాట. సో మార్కెట్లో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ చేసి అదును చూసుకొని మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి తప్ప గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అని చెప్పి ఏదో నచ్చింది తీసుకొని అక్కడ నుండి వాటిని యావరేజ్ చేసుకుంటూ బయటపడలేక చివరి వరకు ఉండి ఇటువంటి టెన్షన్ ట్రేడ్ వద్దు. అందుకే మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా 4 పాయింట్ల మీద డిసైడ్ అయి ఉంటుందన్నమాట. ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, టార్గెట్. ఈ 4 నేర్చుకోండి. స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా ఇంట్రాడే ఆప్షన్స్లో మీకు అసలు తిరుగుండదు. మార్కెట్తో సంబంధం లేకుండా ఎఫ్ఐఎస్ మాత్రం నిరంతరం సెల్లింగ్ సైడే ఉంటున్నారు. నిన్న కూడా దాదాపు 3,519 కోట్ల రూపాయలు అయితే అమ్మి అవతల పడేశారు. నిన్న యథావిధిగా డిఏఎస్ మార్కెట్ని సపోర్ట్ చేశారు. చెప్పాలంటే 2,756.56 కోట్లయితే వాళ్ళు కొన్నారని చెప్పొచ్చు అనమాట. సో ఎఫ్ఐఎస్ రోజుల్లో అమ్మకం ద్వారా మార్కెట్ అయితే ప్రభావితం అవ్వట్లేదు. అంటే అమ్మకాలే కాదు, ఎఫ్ఐఎస్ కొంత కొంటారు కూడా. ఆ కొనేదాన్ని మనం లెక్కలో తీసుకోం, కానీ టోటల్గా నెట్ ఏం చేస్తారనేది ఇంపార్టెంట్. వాళ్ళు టోటల్గా అమ్ముకొని వెళ్ళిపోవట్లేదు. వాళ్ళు చాలా చాలా మంచి స్టాక్స్ కూడా ప్రొక్యూర్ చేస్తూ వెళ్తూ ఉంటారు. సో కొనరు అనేవి ఉండదు, కొంటూనే ఉంటారు. నిన్న 10,000 కోట్ల రూపాయలు కొనుగోలు చేశారు. జనరల్గా మనం ఏం చేస్తామంటే నెట్ చూసి వీళ్ళు అమ్ముతున్నారు వెళ్ళిపోతున్నారు అని చెప్పి భావిస్తాం, కానీ వాళ్ళు మరి నిన్న 10,000 కోట్ల రూపాయలు ఫ్రెష్గా కొనుగోలు చేశారు. ఏమమ్మారు? ఎక్కడైతే లాభాలున్నా అవి అమ్ముతారు. సో ఎఫ్ఐఎస్ మన మార్కెట్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే ప్రసక్తి అయితే ఉండదు. వాళ్ళు నిరంతరం ఉంటూనే ఉంటారు. సో నిన్నటి మన మార్కెట్ మైల్డ్ నష్టాలతో క్లోజింగ్ చెప్పొచ్చు అనమాట. కేవలం నిఫ్టీ
ఒక 86 పాయింట్లు నష్టంతో 24,032 వద్ద క్లోజ్ అయింది. 24,000 రిపీటెడ్గా సపోర్ట్ అయితే వస్తుంది. అలాగే బీఎస్సీ కూడా మైల్డ్ నష్టాలు చెప్పొచ్చు, ఎందుకంటే 1% కూడా నష్టాలు లేదు. సో 252 పాయింట్ల నష్టంతో 77,017 వద్ద క్లోజ్ అయింది. 77,000 మనకి సపోర్ట్గా నిలబడిందని చెప్పొచ్చు అనమాట. అలాగే బ్యాంక్ నిఫ్టీ 332 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. 54,547 నిన్న క్లోజింగ్ ప్రైస్. అలాగే ఇండియా విక్స్ బాగా పడింది, దాదాపు 3% పడింది. కాబట్టి ఇండియా విక్స్ ఎంత పడితే అంత మార్కెట్కి ప్లస్ అవుతుంది. సెగ్మెంట్ వైజ్ చూసుకున్నట్లయితే కనుక ఎఫ్ఐఎస్ స్టిల్ ఇంకా బేరిష్ మూమెంట్లో ఉన్నారు వాళ్ళు చెప్పాలంటే. ఇండెక్స్ ఫ్యూచర్స్ కూడా స్ట్రాంగ్ బేరిష్లు ఉన్నారు. అలాగే ఇండెక్స్ ఆప్షన్స్లో కూడా మీడియం బేరిష్లు ఉన్నారు చెప్పచ్చు. అలాగే ప్రొపరేటరీ ట్రేడర్స్లో ఇండెక్స్ ఫ్యూచర్స్ టోటల్గా మైల్డ్ బుల్లిష్లో ఉన్నాం. అలాగే ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం ఇండిసెస్ అని చెప్పచ్చు. క్లయింట్స్ అంటే మనం క్లయింట్స్లో ఇండెక్స్ ఫ్యూచర్స్ అలాగే ఇండెక్స్ ఆప్షన్స్లో టోటల్గా చెప్పాలంటే మీడియం బుల్లిష్ అలాగే స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నాం. అమెరికన్ మార్కెట్లో బ్రహ్మాండంగా మంచి లాభాలతో క్లోజ్ అయ్యని చెప్పొచ్చు అనమాట. డౌ జోన్స్ దాదాపు ఒక 1% లాభాలతో 356 పాయింట్ల లాభంతో 49,298 వద్ద క్లోజ్ అయింది. అలాగే S&P 500 కూడా చెప్పాలంటే ఒక 1% లాభాలతో 58 పాయింట్ల లాభంతో చెప్పొచ్చు, 7,259 వద్ద క్లోజ్ అయింది. అలాగే నాస్డాక్ మంచి బ్రహ్మాండ లాభాలతో క్లోజ్ అయింది. ఎగ్జాక్ట్గా మోర్ దెన్ 1% లాభాలతో అంటే 258 పాయింట్ల పై చిలుకుతో 25,326 వద్ద క్లోజ్ అయింది. నాస్డాక్ అంటే మన ఐటీ స్టాక్స్ అనమాట. ఏషియన్ మార్కెట్స్ కూడా మంచి లాభాలతోనే ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు అనమాట. జపాన్ నిక్కీ కూడా దాదాపు 235 పాయింట్ల లాభంతో అయితే ప్రజెంట్ ఓపెనింగ్ అయింది. షాంఘై కూడా ఎట్ ప్రజెంట్ ఒక మైల్డ్ ప్రాఫిట్స్తో నడుస్తుంది 35 పాయింట్స్తో. గిఫ్ట్ నిఫ్టీ మాత్రం అద్భుతం ఫ్రెండ్స్, మోర్ దాన్ ఒక 1% లాభాలతో అయితే ప్రజెంట్ అయితే ఓపెనింగ్లో ఉంది. దగ్గర దగ్గర 220 పాయింట్లు 228 పాయింట్ల లాభంతో నడుస్తుంది. 24,323 అట్ ప్రజెంట్ దాటింది. అంటే ఆర్బిట్రేజ్ ప్రకారం చెప్పాలంటే మన మార్కెట్లో నిఫ్టీ ఈరోజు దాదాపు ఒక 100 పాయింట్లు గ్యాప్ అప్తో వచ్చే అవకాశం అయితే ఉంది. సో గ్యాప్ అప్ కాబట్టి ఎమ్మటే కాల్స్ కొనేయటం లేదా పుట్స్ కొనటం చేయకండి. ఒక 15 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే నెక్స్ట్ మూవ్ ఆలోచించండి. అంతేగాని గ్యాప్ అప్ గ్యాప్ డౌన్తో కంగారు పడ. ఈరోజు కూడా మనకి 24,323 దగ్గర మనకి రెసిస్టెన్సీ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే 24,030 లేదా 24,060 వద్ద బ్రహ్మాండమైన సపోర్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఎంట్రీ ఎగ్జిట్ అర్థమైంది కదా. దేశవ్యాప్తంగా బ్రహ్మాండంగా విపరీతమైన ఎండలు అయితే పెరిగినాయి. బ్రహ్మాండంగా ఉష్ణతాపం బ్రహ్మాండంగా పెరిగింది. కాబట్టి ఈ పవర్ సెగ్మెంట్కి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా మంచి ర్యాలీలోకి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. సో ఐఈఎక్స్లో డెలివరబుల్ వాల్యూమ్స్ మాత్రం బీభత్సంగా పెరిగాయని చెప్పచ్చు. సో ఈ రాబోయే 2-3 నెలలు పవర్ సెగ్మెంట్కి సంబంధించిన స్టాక్స్ మీద మీరు కాస్త దృష్టి పెట్టవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ యొక్క మూమెంట్కి ఉపయోగపడే వార్తలు అయితే మీకు అందించే ప్రయత్నం అయితే చేశాను. సో రెగ్యులర్గా రేపటి నుండి కాస్త ఎర్లీగా 6:30, 7:30 మధ్యలో మంచి వీడియో మీకు అందించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. కొంచెం హడావుడిగా చేశాను, చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉండవచ్చు. కొంచెం రేపటి నుంచి మాత్రం పర్ఫెక్ట్గా అందించే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా మన ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా కూడా వీడియోలో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్కి లింక్ ఉంది, అక్కడ మీరు నన్ను కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలతో పొందవచ్చు ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు, నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా 25 ఇయర్స్ ఒక జాతీయ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో నేను పడిన అనేకమైన కష్టాల నుండి నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి దాదాపు ప్రతి సెగ్మెంట్ కూడా ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది ప్రపోర్షనేట్గా. అలాగే ఆప్షన్స్ 100% రిస్క్ని కలిగి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటికి సిద్ధపడితేనే మార్కెట్లోకి ఎంట్రీ తీసుకోండి. నచ్చితే కనుక ఇక్కడ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా నన్ను సంప్రదించి కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించండి. ఎటువంటి కాల్స్ రికమెండేషన్స్ అయితే ఇవ్వబడవు. కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించి ఈ వీడియో లింక్ ద్వారా వివరాలు పొందండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.